పరకాల ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి స్థానిక జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని జర్నలిస్టులు తీవ్రంగా ఖండించారు. ఇక పరకాల బస్టాండ్ వద్ద ఆక్రమణల తొలగింపును పరిశీలించేందుకు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి అధికారులతో కలిసి బస్టాండ్కి వచ్చిన క్రమంలో స్థానిక జర్నలిస్టులు ట్రాఫిక్ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేయగా జర్నలిస్టులు అయితే ఏంటి ఎవరికి ఒకరితో పుచ్చుకొని మాట్లాడుతున్నారని దురుసుగా వ్యవహరించారు. ఇక ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టులు మాట్లాడుతూ ఎమ్మెల్యే వ్యాఖ్యలు అప్రజాస్వామికమన్నారు. ఇక ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తున్న జర్నలిస్టులపై ఎమ్మెల్యే నోరు పారేసుకోవడంపై మండిపడ్డారు. దీనికి కారణం ఏంటంటే పరకాల బస్టాండ్ వద్ద కొన్ని సంవత్సరాల నుంచి ట్రాఫిక్ సమస్య, ఈ ఆక్రమణల వల్ల ట్రాఫిక్ సమస్య ఏర్పడి ఎంతోమంది ఈ బస్టాండ్కు చుట్టుపక్కల నుంచి వచ్చే వాళ్ళు, ప్రయాణికులు కానీ పాదచారులు కానీ ప్రమాదాలకు బారిన పడుతున్నారు. మొన్నటికి మొన్న డిసెంబర్ 31 రోజు ఒక వృద్ధురాలు బస్టాండ్ను వెళ్ళే క్రమంలో ఆర్టీసీ బస్సు ఢీకొని వృద్ధురాలు చనిపోయింది. ఈ క్రమంలో అధికార యంత్రాంగం నిజంగా వాళ్లకు ధన్యవాదాలు. ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా కేవలం మీడియాలో వచ్చిన కథనాలను, ప్రజల్లో నుంచి వచ్చిన సపోర్ట్ను ఆధారంగా చేసుకొని పోలీసు, మున్సిపాలిటీ, ఆర్టీసీ ఈ 3 శాఖలు ఒక సంయుక్తంగా సమన్వయంతో ట్రాఫిక్ను అంతా క్లియర్ చేయాలనే ఉద్దేశంతో బస్టాండ్ వద్ద ఆక్రమణలను తొలగించారు. ఇనుప కంచెను కూడా ఏర్పాటు చేశారు. దీనికి మా యొక్క మీడియా నుంచి సంపూర్ణ సహకారం వాళ్ళకు లభించింది. దానివల్లనే అధికారులు కూడా వాళ్ళు స్వేచ్ఛగా పనిచేసుకోగలిగారు. ఈ క్రమంలో ఈరోజు పరకాల ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి గారు ఆక్రమణల తొలగింపు వ్యవహారాన్ని పరిశీలించేందుకు రాగా కొంతమంది సరే ఎవరి బాధలు వాళ్ళకుంటాయి, ఆక్రమణ వల్ల కొంతమంది నష్టపోయారు, వాళ్ళ బాధలు వాళ్ళకుంటాయి కాదనలేదు. కానీ వాళ్లకు ప్రత్యామ్నాయ ఉపాధి, ప్రత్యామ్నాయ మార్గాలు చూపించాల్సిన ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి గారు అక్కడున్న విలేకరులు స్థానిక పరిస్థితులను ఆయనకు వివరించబోయే ప్రయత్నంలో విలేకరులపై చిందులు తొక్కారు. ఎవరికి వకాల్తా పుచ్చుకుంటున్నారు అని అలా రేవూరు ప్రకాష్ రెడ్డి జర్నలిస్టులను అడుగుతున్నారు. నేను ఇప్పుడు సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా, ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి గారు, మీరు ఎవరికి వకాల్తా పుచ్చుకొని పరకాలకు ఆక్రమణల తొలగింపు దగ్గరికి కంచెను తీశారు? ఇది పరకాల ప్రజలకు చెప్పాలి.